మూగబోతోంది. సో, ప్రతి ఒక్క సర్పంచులు ఊర్లో ఉన్నటువంటి వాళ్ళందరూ గూడా గ్రామాన నామినేషన్‌లు వేయొచ్చు అని చెప్పి ఎన్నికల కమిషన్ చెప్పనే చెప్పింది. ఇక్కడ చూస్తే అధికార పార్టీ తల మీద తడిగుడ్డేసుకొని కూర్చుంది. అంటే ఏం జేయాలి? ఎట్లా ముందరికెళ్ళాలి? ఈ 6 గ్యారంటీలన్నీ గూడా ఈ గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళకు, గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకు ఎక్కువ రిలేటెడ్ అయి ఉన్నాయి. మరి మేము చూస్తే ఏమి గూడా నెరవేర్చలేదు. అసలు మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క నిధులు గూడా పంచాయతీకి మేము కేటాయించలేదు. ఎక్కడ చూసినా డబ్బులు లేవు, డబ్బులు లేవు, డబ్బులు లేవు అనే మాకు వినబడుతోంది, కనబడుతోంది. మరి మేము ఏ రకంగా ముందరికెళ్ళాలి, ఏ రకంగా మేము గెలుస్తాం? ఇదొక రకమైనటువంటి తలకాయ నొప్పి. ఇంకొక విషయం చూసినట్టయితే హైకోర్టు మొట్టికాయలేసింది. పాత పద్ధతిలోనే మీరు వెళ్ళాలి ఎన్నికలకు, కొత్త పద్ధతిలో వెళ్ళడానికి లేదు. ముందు గుయ్యి, వెనకాల నుయ్యి, మనం యాజ్ ఇట్ ఈజ్ ఎప్పుడు మాట్లాడుకున్నట్టే జరుగుతాం. ఏమని ఇప్పుడు ఈ 42% రిజర్వేషన్ ఇస్తాము అని చెప్పి రేవంత్ రెడ్డి మాట ఇచ్చిండు. కాంగ్రెస్ పార్టీ కాదట. ఇప్పుడు కొంతమంది సీనియర్ మంత్రులు ఏమంటున్నారంటే, మేము చెప్పినామా ఏమన్నా, మేమేమన్నా చెప్పినామా ఏమన్నా, రేవంత్ చెప్పిండు, రేవంత్ చెప్తే మేము చెప్పినట్టు ఎట్లయితుంది అని చెప్పి తీసి పడేస్తున్నట రేవంత్ రెడ్డి మాటని. రేవంత్ రెడ్డి ఇరుక్కపోయింది. ఇక్కడ 42% రిజర్వేషన్ ఖచ్చితంగా మేము అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పిండు. అమలు చేయలేదు. ఇప్పుడు కోర్టు మొట్టికాయలు వేసింది. ఇప్పుడు మన పిచ్చి కాకపోతే తెలంగాణ ప్రజలు కళ్ళు తెరుచుకోవాలి. 42% ఇస్తామని చెప్పింది రేవంతే. రెడ్ల సంఘంతో కోర్టులో కేసు వేయించింది రేవంతే. చీమ చిట్టుకుమన్నా పుట్టుకుమన్నా శ్వాస పీల్చుకున్నా పసిగట్టేటువంటి ఇంటెలిజెన్స్కు ఒక రేవంత్కి అత్యంత సన్నిహితుడైనటువంటి, పరిచయస్తుడైనటువంటి రెడ్డి సంఘం నుండి ఉన్నటువంటి ఆ పర్సన్ పోయి కోర్టులో కేసు వేస్తుంటే తెలీదా? ఇదంతా ఏంది? స్ట్రాటజీ కదా. ఎప్పుడైతే ఈ జిమ్మిక్కులు తెలంగాణ ప్రజలకు అర్థమవుతాయో అప్పుడు కళ్ళు తెరుచుకోవాలి. ఇప్పుడు కూడా ఏంది, ఇంకా ప్రొలాంగ్ చేయొచ్చు వీళ్ళు కేసు, కానీ ఎందుకు చేయట్లే?